గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నైట్ అయితే మనం స్టే చేసింది ఇక్కడ అనమాట, ఈ రూమ్లోనే. మొత్తం సర్దేశాను అండ్ ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకైతే మన వాక్ అనేది పిఠాపురం నుంచి స్టార్ట్ చేద్దాం. చలో, మనమైతే స్టే చేసింది ఇందులోనే అనమాట, శ్రీపద అనగా నివాస్లో. అంకుల్ గారిదే బ్లూ కలర్ షర్ట్. అంకుల్ గారు అయితే గుడి తీసుకొచ్చారనమాట, పిఠాపురంలో ఫేమస్ గుడి. లోపలైతే పెద్దగా ఉంది గుడి. సో చాలా బాగా కలిసిపోయారు అంకుల్ అయితే. మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తాం, తప్పకుండా. మనం ఇప్పుడు ఇటు వెళ్ళాలి. నేనైతే పిఠాపురంకి ఫస్ట్ టైం వస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు ఎప్పటిదాకా 1.1 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 9:52. ఇక్కడైతే ఆకృతి ఉంది షాపింగ్ మాల్. మనం ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయి హైవే టచ్ అవ్వడమే. అన్న అయితే రాత్రి మన గురించి ఎదుగుతూనే ఉన్నాడు అనమాట. అండ్ ఇప్పుడు రీల్ చూసి వచ్చాడు పోస్ట్ పెట్టి. మనం ఇటు వెళ్ళాలి. రెండో టోల్ గేట్ అయితే రాబోతుంది అనమాట. చాలా అంటే చాలా కిలోమీటర్స్ తర్వాత ఆల్మోస్ట్ మనకి పార్ట్ 2లో ఫస్ట్ ఒకటి వచ్చింది కంకిపాడు దగ్గర. దాని తర్వాత మనం ఎక్కువ హైవేస్ మీద నడవలేదు కాబట్టి సెకండ్ టోల్ గేట్ అనేది టచ్ అవ్వాలి ఇప్పుడుదాకా. అండ్ ఇప్పుడు మనం హైవే మీద నడుస్తున్నాం. సెకండ్ టోల్ గేట్కి అయితే రీచ్ అవుతున్నాం. రెండో టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎన్ని రోజులైందిరా బాబు ఈ టోల్ గేట్లు చూసి. అండ్ ఫైనల్లీ ఆల్ ఇండియా వాకింగ్ పార్ట్ 2లో అయితే మనకి ఇది రెండో టోల్ గేట్ అనమాట. మనకి ఫస్ట్ టోల్ గేట్ వచ్చేప్పటికి కంకిపాడు దగ్గర తగిలింది. ఇంకా మిగతా ఎక్కువ హైవే మీద నడవలేదు. ఆల్మోస్ట్ మనకైతే 400 కిలోమీటర్స్కి టచ్ అవుతున్నాం, అనగా రెండో టోల్ గేట్ వచ్చింది అనమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వీటిని మిస్ అయ్యాను నేను బాగా, టోల్ గేట్స్ని అయితే. ఈ ఆల్ ఇండియా వాకింగ్ పార్ట్ 2లో అయితే పదండి ఇంకెళ్ళిపోదాం. మనమైతే సెకండ్ టోల్ గేట్ దాటాం. మన వాళ్ళు అయితే కొల్లప్రోళ్ళు వాళ్ళు కలిసారనమాట, ఇద్దరు కుర్రోళ్ళు. ఆటలాడారు కండిదే అంటున్నా ఇప్పుడే. కొల్లప్రోలుకి అయితే మనం విలేజ్ లోపల నుంచి వెళ్ళాలి. ఇటువైపు అయితే హైవే, ఊళ్ళో నుంచి టచ్ అవ్వకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, వెళ్ళి వాటర్ పట్టుకున్నాం. వాటర్ లేవు. నేనైతే వాటర్ పట్టుకున్నాను. ఇంకా విలేజ్ లోపలికి కొంచెం దూరం ఉందన్నమాట, విలేజ్ ఎంట్రీకి. విలేజ్లోకి అయితే ఇంకా ఎంటర్ అయిపోతున్నాం. అదైతే రైస్ మిల్ అనమాట, చూస్తున్నారు కదా. ఇక్కడైతే కాలువ వచ్చింది ఇదంతా. ఇది బస్ స్టాప్ అనమాట మనకి ఈ విలేజ్కి. ఇదంతా ఇంకా మెయిన్ సెంటర్ గొల్లప్రోలుకి. ఇప్పటిదాకా ఈరోజు అయితే 7 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 11:46. వాన దంచేలా ఉంది. పైన మబ్బు చూసుకోవచ్చు, అల్లా పట్టింది, ముగ్గురు పట్టింది. చూడొచ్చు డంపియార్డ్ అయితే ఉంది. అమ్మ బాగుంది డంపియార్డ్. ఇక్కడైతే ఇంకో కాలువ వచ్చింది అనమాట. గొల్లప్రోలు వై జంక్షన్ అనమాట. ఇలా ఉండదు కాబట్టి వై. మనం ఇప్పుడు ఇటు వెళ్ళాలి. చాలా మంది కంప్లైంట్ చేస్తుంది కంటెంట్ అని చెప్పేసి. మన వాకింగ్లో రోజు 30 కిలోమీటర్స్ నడుస్తాం. 30 కిలోమీటర్స్లో ఇంక ఇలా హైవేలు వస్తే మనం ఏం చూపించగలుగుతాం చెప్పండి. సో ఏం అర్థం కావట్లేదు. నాకు కంటెంట్ చూపించాలని ఉంది, కానీ ఇలా వస్తే ఏం చూపించగలను నేను. మనది వాకింగ్ కదా. అన్నోళ్ళు అయితే బండి అక్కడ పెట్టి వచ్చి కలిసారనమాట. థ్యాంక్ యూ అన్న. మనోడైతే చేబ్రోల్ నుంచి వచ్చాడనమాట. సో నా కోసం థ్యాంక్ యూ బ్రో. ఇదైతే ఫ్యాక్టరీ అనమాట. విలేజ్ వచ్చింది అనమాట. కాకపోతే మనం ఇటు నుంచి వెళ్దాం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి హౌస్ ఉందన్నమాట. అది చూసుకుని వెళ్దాం. అయితే వస్తున్నారు అనమాట ఇంకో ముగ్గురు అయితే బుర్రకారు. ఈరోజు అయితే మనం ఇప్పటిదాకా 11.3 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 1:10. మన వాళ్ళతో అయితే ఇక్కడ సీట్స్ అనేది నాటబోతున్నాం.
వీళ్ళైతే మనతో పాటు పవన్ కళ్యాణ్ హౌస్ దాకా వస్తున్నారు అనమాట. మన వీళ్ళైతే ఇద్దరు నడుస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్ అయితే అటు బైక్ నుంచి అలా చిన్నగా వస్తున్నారు. ఇదైతే మనకి ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, ఈ ట్రీస్ నుంచి అయితే మనకి పామ్ ఆయిల్ అనేది తీస్తారు. ఈ చెట్టుకి వచ్చిన గింజలతోటి మనకి పామ్ ఆయిల్ తీస్తారు. ఇవే ట్రీస్ పామ్ ఆయిల్వి. సో మనకి ఇక్కడ ఎర్రగా కనిపిస్తున్నాయి కదా ఈ కాయలు, ఇగోండి. ఇవేంటంటే కొన్ని రోజులకి నల్లగా అయిపోయి దాని నుంచి ఆయిల్ అనేది తీస్తారు. ఫుల్ చెట్టు పెరిగిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. ఎందాలు చూసింది వీటి బడా సైజ్ అంటే స్మాల్ది, అప్పుడప్పుడు మొలకెత్తేది, ఇది పెరిగింది. అయితే ఎందాల దాకా అటు నడిచింది, మ్యాక్సిమం అటే నడుస్తాను ఆపోజిట్లో. ఇప్పుడు ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ గారి హౌస్ ఉంది కాబట్టి ఇటువైపు అంతా మనకి మామిడి తోట అనమాట. ఇలా ఉంది అదిగండి పవన్ కళ్యాణ్ ఇవి కటౌట్లు కనిపిస్తున్నాయా, ఇల్లు కనిపిస్తుందా, ఇదే అన్నమాట. ఇదే మనకి పవన్ కళ్యాణ్ హౌస్. అయితే మొత్తం 3 స్టేర్స్ ఉంది, పైన బాల్కనీ కూడా ఉంది. సో ఇల్లు లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. అడుగుతాను లోపలికి నార్మల్గా అలౌ చేస్తారో లేదో. ఇలా ఆల్ ఇండియా వాక్ చేస్తున్నాను, నా రూట్లో ఇలా వచ్చింది చూపిస్తాను, ఏమంటారు. మనకి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ హౌస్ అయితే పవన్ కళ్యాణ్ గారి హౌస్ అన్నమాట. సో మనకి అన్నవరం వెళ్ళే రూట్లో అయితే ఈ హౌస్ అనేది కనిపించింది. మొత్తం టోటల్గా అయితే 3 ఫ్లోర్స్ ఉన్నాయి, పైన ఇంకోటి బాల్కనీ కూడా ఉందన్నమాట. సో పర్మిషన్ అడిగే వీడియో చేస్తున్నాను. అయితే చూపించాను, లోపలికి ఎలా ఉండదు, ఇంకా బయట నుంచే మొత్తం. ఇవన్నీ గేట్స్ అయితే ఉన్నాయి, సెక్యూరిటీ గేట్స్ అనుకుంటాయి. ఇంకా హౌస్ బయట అయితే చూసుకోవచ్చు మనకి పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్. తిని వాళ్ళ అబ్బాయి అన్నమాట అకీరా తిను. ఇంకా బ్యానర్స్ గట్రా ఉన్నాయి, ఇవన్నీ ఇటైతే ఫ్లెక్సీలు ఉన్నాయి. నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. హౌస్ అయితే చూసేసాం అన్నమాట. సో ఫస్ట్ టైం ఎలాగా ఒక సెలబ్రిటీ హౌస్ చూడటం అయితే నేను. వినాయక చవితి వస్తుంది కదా, ఇక్కడైతే మనకి వినాయకుని బొమ్మలు ఉన్నాయి. ఇంకా పెయింటింగ్ వేయలేదు, స్ట్రక్చర్ అనేది తయారు చేస్తున్నారు, బాగున్నాయి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి చేబ్రోలు విలేజ్ రూట్ అనమాట. మనం వచ్చింది హైవే రూట్, ఇది కలిసిపోయింది ఇంకా హైవే తోటి ఈ రోడ్. ఇక్కడ యారో పొడి చూడొచ్చు, కత్తిపూడికి కొంచెం ఫ్రంట్ వెళ్తే వస్తుందని చెప్పేసి. ఇక్కడైతే కాలేజ్ చూసుకోవచ్చు, ఆదర్శ్. ఇదైతే మనకి దుర్గాడ రూట్ అనమాట. హైవే పక్కన టెంపుల్ ఉందన్నమాట, శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయం అని చెప్పేసి. దీనికి చాలామంది వస్తున్నారు, ఫేమస్ అనుకుంటా బాగా చుట్టుపక్కల. ఇదిగోండి వీళ్ళందరూ వాళ్ళే. ఇక్కడ లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. మన వాళ్ళు అయితే ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అన్నమాట. మనోడైతే కత్తిపూడి నుంచి వచ్చాడనమాట. వీళ్ళిద్దరు అయితే కత్తిపూడి విలేజ్ నుంచి వచ్చారనమాట. మనం వాళ్ళ విలేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. మీ విలేజ్లో ఏం రామంటాం ఎక్కువ ఇంకా చాపుల్స్. మనం ఎప్పుడైతే టేస్ట్ చేయబోతాం. మహా అయితే 1 కిలోమీటర్ ఉంటుంది. బైక్ ఎక్కడన్నా అంటుంటే ఎక్కడన్నాడు, నేను నడిచే వెళ్తాను అంటాడు మనోడు. మెచ్చుకోవచ్చు, ఇలాంటి ఆల్ ఇండియా వాక్ ఇలాంటి దాన్ని ఎంచుకోవడం అంటే మాటలేం కాదు. 1 కిలోమీటర్ కూడా నన్ను బైక్ ఎక్కనంటున్నాడు. గ్రేట్ బ్రో, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు విలేజ్ లోపల నుంచి వెళ్ళాలి కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ అన్నాడు. మనం అయితే ఇప్పుడు రోడ్డు క్రాస్ చేసి ఇలా వెళ్ళాలన్నమాట, హైవే మీద నుంచి కాదు కాబట్టి. ఇటు కార్లు వెళ్తున్నాయి కదా, అదైతే మనకి హైవే అనమాట. ఊరు పెద్ద టచ్ అవుతుంది, మనం ఇటు లోపల నుంచి వెళ్దాం. ఈరోజు ఎప్పటిదాకా 17.3 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 2:57. 2 టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ, హనుమంతుల వారు, ఇటు సైడ్ సాయిబాబా గారు. రాయాన్ జూలై 26th అంట రిలీజ్ మరి మూవీ. మనం చేపలు ఎక్కువ తినాం, కాకపోతే చాలా అంటే చాలా ఫేమస్ అన్నారు. మనం వెళ్ళి కొంచెం తిరిగితే వచ్చేసి బాగుంది, చాలామంది చెప్తారు, అందుకే టేస్ట్ చేస్తాం. అదే అనమాట చేపల పులుసు ఫేమస్. అయితే తిన్నాను అనమాట. వాళ్ళు ఏంటంటే మనకి మీల్స్తో పాటు చేపల పులుసు ఇచ్చారు. ప్రైస్ వచ్చేపాటికి 220 రూపీస్ పడింది. టేస్ట్ అయితే బాగానే ఉంది, అంటే నాకు అలవాటు లేదులేండి. అయినా ఫస్ట్ టైం తింటున్నా, టేస్ట్ పర్లేదు అనిపించిందంటే.
బాగానే ఉందని అర్థం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇబ్బంది పడ్డా ముళ్ళు తీసుకోవడం గటాలో. సో అది బాగా ఇబ్బంది అయిపోయి లేట్ అయిపోయింది. ఒక అరగంట దానికే పట్టింది చేపల ముళ్ళు తీసేపాటికి. ఎందుకంటే మనకి అలవాట్లేదుగా అందుకని. క్రాస్ చేసి అటు వేసుకోవాలి. మనం ఇందాకలా ఆ హైవే మీద నుంచి వచ్చింటే ఇక్కడ కలిసేవాళ్ళం అన్నమాట. అంటే ఊరు మొత్తం చివరిలో కలిసేవాళ్ళం. సీతంపేట విలేజ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. చూడండి తిండ ఉంది మంచిగా, తినమ్మా, కాళ్ళు లేపుతుంది. ఇది విలేజ్లో ఇల్లులు మొత్తం హైవేకి లోపలికి అనమాట. ఇలాగా లోపలికి వెళ్తే మొత్తం ఇల్లు. ఈరోజు ఎప్పటిదాకా 21.5 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 4:41. రావి కంపడు మనకి విలేజ్ వచ్చింది. రైల్వే స్టేషన్ కూడా ఉంది. మనం ఇటు వెళ్ళాలి. ఎంత పడతాయి ఒకటి కొట్టే రేటు? మీదే ఊరు? ఎదురా? అవన్నీ మీయేనా? సరే సరే అయితే అన్న భలే ఆస్తున్నాడు. మీరు కొర్రగొన్నప్పుడు మంచిగా ఉరికే వాళ్ళు పరిగెత్తే వాళ్ళుగా. వయసు అయిపోయినాక ఎవరైనా అంతేగా. అదేలే నార్మల్గా నడుస్తారుగా. సరే బాయ్. అన్న అయితే భలే ఆస్తున్నాడు అన్న. ఇది విజిలి మనకి రావట్లా. లైట్గా తుప్పర్లు వాడుతున్నాయి. ఈ వాన పోయింది అనుకున్నా, వస్తనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ. చూడొచ్చు మొబ్బంతా నల్లగా అయిపోయింది దిట్టంగా. బెండపూడి విలేజ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మనకి ఈ విలేజ్లో ఎక్కువ అటు సైడ్ వెళ్తే ఎక్కువ ఇల్లులు ఉంటాయన్నమాట. అండ్ ఇటు సైడ్ అయితే తక్కువే. మన వాళ్ళు అయితే హైవే మీద ఇంకొంతమంది కలిసారనమాట. సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ. ఈ రూట్ అయితే మనకి గోపాలపట్నం వెళ్ళే రూట్ అనమాట. మనం ఇలా స్ట్రైట్ వెళ్ళాలి. మనకి హైవే అనమాట. ఊర్లో నుంచి వెళ్ళాం, అన్నవరంలో నుంచి. మనం ఇటు నుంచి వెళ్ళాం. ఎందుకంటే ఈరోజు స్టే చేయబోయేది మనమైతే అన్నవరంలోనే. అన్నవరం స్టార్టింగ్లో అయితే వీళ్ళు కలిసారనమాట, అన్నవరం కుర్రోళ్ళు. చెప్పండి బ్రో, మీ ఊర్లో ఏం ఫేమస్ ఎక్కువ? ఇంకా అది ఫేమస్ మనకి. ఇంకా అది కాకుండా టెంపుల్ కాకుండా సత్యదేవుడు రథం. సత్యదేవుడు రథం అయితే సిగ్గుపడుతున్నాను నువ్వు చెప్తుందా. నోడైతే చేబ్రోళ్ళ నుంచి వచ్చాడు అనమాట నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. లైట్ అయితే ఫెయిల్ అయిపోయింది అనమాట, చీకటి అయిపోయింది. ఇంకా ఎస్ఆర్ రెసిడెన్సీ బాగుంది బిల్డింగ్. అది కనిపిస్తుంది కదా మనకి, లైటింగ్ వల్ల అయితే కనిపించలేదు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నవరంలో చాలా ఫేమస్. ఇవ్వండి ఇటైతే బస్సులు వెళ్ళే రూట్ అనమాట మనకి పైకి. మనం రైతు వెళ్దాం అన్నవరం టెంపుల్కి. అయితే మనం స్టే చేయబోయేది ఇక్కడే అనమాట, అన్నోళ్ళ ఇంట్లో. రెండు వెళ్ళిపోదాం. ఇప్పటిదాకా 29.2 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 7:38. ఈరోజైతే మనం స్టే చేయబోయేది ఇక్కడే అనమాట, ఈ లోపల. మా ఫ్రెండ్ వాళ్ళ అన్న అయితే మనకి స్టే ఇచ్చాడు. అన్నకి ఏంటంటే కెమెరా వద్దన్నాడు, అందుకని చూపించట్లేదు. ఇంకా మనం స్టే చేయబోయేది అయితే ఇక్కడ అనమాట.